నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. సింహాద్రి అప్పన్నను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవస్థాన పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన గోపురం వర్షాలకు అక్కడక్కడ నీరు కారడంతో 9 నెలల క్రితం చేపట్టిన లీకేజీ పనులు నిన్నటితో ముగిశాయి. పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆర్కియాలజీ డైరెక్టర్ సూచనతో దేవాలయ పరిరక్షణ ధ్యేయంగా చేస్తున్న పనుల్ని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి రావడంతో 9 నెలల క్రితం ఈ పనులు ప్రారంభించారు. నేడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోపురాన్ని పరిశీలించి వారికి కృతజ్ఞత తెలిపారు. ఇప్పుడే మా సోదరులు, నాకు మంచి చిరకాల మిత్రులు ముందత్నారెడ్డి గారు మొత్తం కంప్లీట్ గా చెప్పారు ఎలా ఇది సాకారమైన మనకి అనేది. మరి ఏదైనా ఒక దేవుడి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క పిలుపు ఉండాలి. గతంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి హడావుడిగా ఏదో సిమెంట్ చేయాలని ట్రై చేసినప్పుడు కూడా అది మనం సఫలీకృతం కాలం చేసిన తర్వాత కూడా లీకేజీలు కంటిన్యూ అవుతా ఉంటే వీళ్ళు ఒక పురాతన దీని ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే గతంలో ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి దేవాలయాలే నిర్మించారో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. అంటే దీంట్లో ఎక్కడ కూడా ప్రజెంట్ ఉన్న స్టీలు, సిమెంటు లేదా ఇటువంటి కాకుండా వాళ్ళు వాడింది మన బెండకాయలు, లేకపోతే కరక చెట్టు, దాంతో జిగురు, దాంతోపాటు మిగతా దీనికి సంబంధించి మిశ్రమాలు న్యాచురల్ దీనికి సంబంధించి చేసి వాడి సున్నం ఇటువంటి బెల్లం ఇవన్నీ కట్టారు. దాంతో ఈరోజు దీన్ని చేయడం జరిగింది. మీకు దాని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే ఒకసారి ఇది చేయక ముందు ఇలా ఉండింది, చేసిన తర్వాత ఇలాగా. అంటే ఒక కొత్త ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్న టెంపుల్ ఎలా ఉంటుందో అంత బ్రాండ్ న్యూగా బ్రైట్ గా చక్కగా ఆ దేవుడికి మనం చేసుకునే అవకాశం మనకి కలిగింది. దాన్ని కూడా మా వాళ్ళు సక్సెస్ఫుల్ గా యాక్చువల్ గా చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక స్టిపులేట్ టైం ఇస్తే దాన్ని మళ్ళీ అయిపోయినాక ఎక్స్టెండ్ చేసుకుంటూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి కార్యక్రమం ఎంత బాగా చేశారంటే ఆ రోజు మనం ఎంఓయూ చేసుకున్నప్పుడు యాక్చువల్ 9 months లో కంప్లీట్ చేస్తూ ఉంటాం. రికార్డుగా దాన్ని బిఫోర్ టైం దాన్ని కంప్లీట్ చేసి ఈ రోజు మళ్ళీ దాన్ని మనకి అంకితం చేశారు. మరి దానికి ప్రత్యేకించి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు, దాంతోపాటు ఏదైతే వెంకీ హ్యాచరీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా మా ప్రత్యేకించి మా మిత్రులు, నాకు ఇప్పుడు కాదు ఎంతో పాత ఆదికేశ్వర గారి దగ్గర పరిచయం ఉన్న మా ముని, అలాగే విషయాలు మిగతా టెక్నికల్ టీం అంతా కూడా వచ్చారు. వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ఒక 1 month బ్యాక్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్స్ కూడా కొన్ని మా దేవస్థాన అధికారులు ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా కార్నర్స్ లో కొద్దిగా లీక్లు, డోమ్ పైన చిన్న క్రాక్, ఇటువంటివన్నీ ఉండి అవి కొంచెం ముందే చెప్పుంటే అవి కూడా యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ చేసిండేవాళ్ళు. కొంచెం కంప్లీట్ అయిపోయి చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి ముందుగా నేను రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళ విషయాలు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఆ టెక్నికల్ టీం కూడా ఒకసారి పైకి వెళ్ళి చూసి అసలు అక్కడున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా చేయాలి చూసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పని అంగీకరించారు. దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా దీన్ని కోఆర్డినేట్ చేసి గతంలో శ్రీకాళహస్తి, శ్రీశైలం ఇవన్నీ కూడా చేసి ఆ కోవలోనే మన సింహాచలాన్ని కూడా అది చేసేదానికి సహకరించి చేసిన ముని గారికి, అలాగే విశాల గారికి, వెంకయ్య టెక్నికల్ టీంకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 5 కోట్ల రూపాయలు వ్యయంతో దీన్ని కంప్లీట్ చేయడం. అంతేకాదు వాళ్ళు ఎంత సింపుల్ గా ఎంత లో ప్రొఫైల్ ఉన్నారంటే నాకు పబ్లిసిటీ అవసరం లేదు, ఇంకా మీరు ఏదన్నా దేవాలయాలు ఇటువంటి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న దేవాలయాలు ఎక్కడన్నా మన రాష్ట్రంలో ఎక్కడన్నా ఉంటే మాకు తెలియజేయడం మీరు తప్పకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చారు. దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు. మొన్నే శ్రీకాళహస్తి చాలా పెద్ద ఎత్తున కంప్లీట్ చేస్తాం. నిన్న కాక మొన్న శ్రీశైలం, నిన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా అక్కడ పాత తాళపత్ర సంబంధించిన ఆ రాగి సంబంధించిన పత్రాలు అవన్నీ చేసి అవి కూడా నిన్న పిఎం గారి చేతుల మీదుగా కూడా రిలీజ్ చేశారు. ఇటువంటి వాటిని మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు మనందరిపైన, ప్రత్యేకించి ఆ వెంకీ హ్యాచరీస్ వాళ్ళ పైన కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన దేవస్థానం అధికారులకి, ప్రత్యేకించి మా యువ గారికి, మిగతా టీం అందరికి కూడా అభినందనలు. డౌన్ చేయాలి. ముందుగా మనం ఏదైతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ప్రధాన ఆలయమైనటువంటి శ్రీకాళహస్తిలో ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతా ఉందో ఆ వాటర్ లీకేజ్ని ఏన్షియంట్ ప్యాటర్న్లో, అంటే పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్లో కట్టారో ఆ రోజు, అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనా, అంటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్
బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు. వాళ్ళని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్ గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాళహస్తికి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాళహస్తిలో 60,000 SFTలతో సుమారుగా 6 కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను, అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెడుతూ ఉంటాను. దాంట్లో మొదటగా రెస్పాండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే, ముని మనం సింహాచలం కూడా లీకేజ్ అవుతా ఉంది, ఒక్కసారి మీ టీం వచ్చి చూస్తే బాగుంటుంది అంటే, సో ఇమ్మీడియట్ గా మళ్ళీ పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మనం అప్రోచ్ అయ్యి, సార్ ఇలా సింహాచలం కూడా ఉంది, చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, 12వ శతాబ్దం నుంచి కూడా శాసనాల ఆధారం ద్వారా కూడా ఉంది, దాన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు, అదేవిధంగానే ఎమ్మెల్యే గారు కూడా అప్రోచ్ అయిన విధానంతో ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ ఉన్నారు, MOU చేసుకున్నాం. సేమ్ IO గారు, ఎమ్మెల్యే గారు, ఈవెన్ మన కౌన్సిలర్ గారు, వీళ్ళందరి ముందర వర్క్ చేసుకోవటం కరెక్ట్ గా నాట్ ఈవెన్ 9 months లో వాళ్ళు సుమారుగా 5 కోట్ల రూపాయలతో వాటిని చేసి ఈ రోజు మళ్ళీ టెంపుల్ పర్మిషన్స్ అన్నింటినీ కూడా దేవాలయానికి అప్పగించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు విశాల్ అండ్ శ్రీ జామ్వాల్ గారు, ఆయన రిటైర్డ్ డైరెక్టర్ కన్జర్వేషన్, ఆయన సూపర్వైజన్ లో చేయడం జరిగింది. విశాల్ గారికి, వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకించి, ఎందుకంటే నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, అలానే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి దేవాలయాల మీద ఎలా అయితే గంటా శ్రీనివాసరావు గారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అందరూ కానీ చూపించగలిగితే మన దేవాలయాలన్నింటినీ కూడా మనం కాపాడగలుగుతాం. సభాముఖంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గంటా సార్. సో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ